హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. డెఫినెట్‌గా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే అది నాకొక ఎంకరేజ్‌మెంట్‌లా ఉంటుంది. సో, కొత్తగా కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. డీటెయిల్స్ అయితే ఉంటాయి చూడండి. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ పేరులో మొదటి అక్షరం ప్రకారం మీరు ఇప్పుడు ఆర్ ఈ సంవత్సరం మేనిఫెస్ట్ చేసింది ఆర్ చేస్తుంది వచ్చే సంవత్సరం అంటే 2025లో అవుతుందా లేదా? ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్‌లోని ఏదో ఒకటి మేనిఫెస్ట్ చేస్తూనే ఉంటారు. అంటే అవ్వాలి, ఇది నాకు ఎలా అయినా అయితే బావుంటుంది అని అనుకుంటూనే ఉంటారు. సో, అలా మీరిప్పుడు ఏదైనా ఒకటి చాలా బలంగా మేనిఫెస్ట్ చేస్తున్నట్టయితే ఆర్ ఈ సంవత్సరంలో కానీ మేనిఫెస్ట్ చేసినట్టయితే అది నెక్స్ట్ ఇయర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా? లేదా? ఈ క్లారిటీ వస్తే బెటర్ కదా! ఒకవేళ అవ్వకపోయినా సరే మీరు చేయాల్సిందేంటి? యూనివర్స్ ఎందుకు అంటే అది అయ్యేలా చెయ్యట్లేదు అనేది మీకు తెలిసినా సరే మీరేంటంటే మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సో, డెఫినెట్‌గా అందరికీ యూజ్ అవుతుందండి ఇలాంటి ఒక రీడింగ్. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీసీడీఈఎఫ్జీహెచ్ఐ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి జేకేఎల్ఎంఎన్ఓపీక్యూఆర్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఎస్టీయువిడబ్ల్యూఎక్స్వైజెడ్ ఉన్నాయి. సో, మీ నేమ్ ఏ ఆల్ఫాబెట్‌తో స్టార్ట్ అవుతుందో మీరు ఆ రీడింగ్ అనేది చూడొచ్చు. సో, నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ ఏబిసిడిఈఎఫ్జిహెచ్ఐ అంటే ఫస్ట్ 9 ఆల్ఫాబెట్స్ అని చెప్పొచ్చండి. సో, ఎవరి నేమ్స్ అయితే స్టార్ట్ అవుతాయో ఈ ఆల్ఫాబెట్స్‌తో సో, అసలు మీరు ఈ సంవత్సరం ఆర్ ఇప్పుడు మేనిఫెస్ట్ చేస్తుంది వచ్చే సంవత్సరం అంటే 2025లో అవుతుందా? లేదా? సో, దానికి యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి నేను. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ నేనేంటంటే ఒకటి చెప్తానండి. మీరేంటంటే ఎందుకో కానీ ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ అనే కాదు, లేకపోతే మీ లైఫ్‌లో ఏదైనా బిగ్ గోల్ ఉండొచ్చు. అది ఏదైనా కూడా అవ్వొచ్చండి. నేను చెప్తున్నాను కదా! మేనిఫెస్టేషన్ అన్నప్పుడు ఏంటంటే అది ఏదైనా కూడా అవ్వచ్చు. ఒక కెరియర్ ఓరియెంటెడ్‌గా అవ్వచ్చు. లేకపోతే పర్సనల్ లైఫ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కూడా అంటే అది ఇలా అయితే బావుంటుందని మేనిఫెస్ట్ చేస్తుంటారు. సో, అలా మీకు ఏదైనా కూడా ఉండొచ్చు. బట్ ఈ ఇయర్ ఏంటంటే యాక్చువల్‌గా ఇది అవుతుంది అని మీరు అనుకున్నారండి. మీరేంటంటే ఇది ఇప్పుడు మేనిఫెస్ట్ చేస్తున్నారు కానీ చాలా రోజుల నుంచి ఇది అవ్వాలి అని మీరు చాలా రకాలుగా అనుకుంటున్నారు. యూనివర్స్‌కి ఏంటంటే దీనికోసం చాలా సార్లు అడిగినట్టు కూడా నాకైతే అనిపిస్తుంది. అట్‌లీస్ట్ ఈ ఇయర్‌లోని ఇది అవుతుంది అని హోప్‌ఫుల్‌గా ఫీల్ అయ్యారు. బట్ ఇది ఎప్పుడైతే అవ్వట్లేదో మీకేమనిపిస్తుందంటే ఎందుకో కానీ ఇంక ఇది అవ్వదేమో దీనికోసం మనం ఎక్కువ ఆలోచిస్తున్నాం. అంటే స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారండి. మీకు దారి కనిపించట్లేదు. ఆర్ మీరేంటంటే హోప్‌ఫుల్‌గా ఫీల్ అవ్వట్లేదు ఇది అవ్వదేమో, లేకపోతే ఇది ఇంక ఇంతేనేమో, నేను ఎక్కువ ఆశ పడుతున్నానేమో అనే ఫీలింగ్ మీకొస్తుంది.
సో, మీరేంటంటే ఇంకా గివ్ అప్ చేసేయాలా? లేకపోతే ఇలానే మేనిఫెస్ట్ చెయ్యాలా? అసలు మీ మేనిఫెస్టేషన్స్ అనేవి నిజంగానే వర్కౌట్ అవుతాయా? ఇలా మీకు అనిపిస్తుంది. సో, నేనొక్కటే చెప్తానండి. ఇది ఖచ్చితంగా అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 2025లోని 100% అవుతుంది. మీరు ఏది అనుకుంటున్నారో అంటే మేనిఫెస్టేషన్ మీరిప్పుడు ఏదైతే చేస్తున్నారో నాకు జాబ్ రావాలి, లేదా నాకు మ్యారేజ్ అవ్వాలి, లేకపోతే నా పర్సన్‌కి నాకు రీకన్సిలియేషన్ జరగాలి. ఏదైనా ఉంటుంది కదా మేనిఫెస్టేషన్. కొంతమంది నాకు ఓన్ హౌస్ కావాలి, లేదా నాకు కార్ కావాలి. డిఫరెంట్ మేనిఫెస్టేషన్స్ అండి. సో, మీరు ఏదనుకుంటున్నారో నాకు తెలీదు. బట్ ఖచ్చితంగా జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ అయితే యూనివర్స్ ఏం చెప్తుందంటే వర్రీ అవ్వద్దు అని చెప్తుంది. ఈ ఇయర్ అవ్వనంత మాత్రాన ఇది అవ్వదు అని కాదు. రియాలిటీలో మేనిఫెస్ట్ అవ్వట్లేదని కూడా అనుకోవద్దు. కన్ఫర్మ్‌గా ఇది మేనిఫెస్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ ఏంటంటే రియాలిటీలో కూడా షేప్ తీసుకుంటుంది. మీరది చూస్తారు అని చెప్తుంది. అందుకే ఎవరు కూడా దీనికోసం ఇంకా నెగెటివ్‌గా ఆలోచించొద్దు. సెకండ్ థాట్స్ ఒద్దండి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళు మేనిఫెస్ట్ ఒకటి చేస్తున్నప్పుడు అది అవ్వకపోతే అలా చెయ్యొచ్చో, చేయకూడదో అని చెప్పి మళ్ళీ నెగెటివ్‌గా థింక్ చేయడం, మళ్ళీ డౌట్‌గా ఉండడం, ఆర్ అంటే అసలు వర్కౌట్ అవుతుందా లేదా అనే ఫీల్‌లో ఉంటారనమాట. అలా వద్దండి. అంటే పర్టిక్యులర్‌గా ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో అవుతుంది. ఎందుకంటే యూనివర్స్ వింటుంది. మీరు చెప్తున్న ప్రతిదీ కూడా యూనివర్స్‌కి అర్థమవుతుంది. అంటే మాట్లాడడం అనేది యూనివర్స్‌కి అర్థం కాదు. బట్ ఇది మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు మీకొచ్చే ఫీలింగ్స్ కానీ, లేకపోతే మీరు దీనికోసం ఎంత డెస్పరేట్‌గా ఉన్నారు, ఇది మీకెందుకు అవసరం అనేది యూనివర్స్‌కి తెలుస్తుందండి. సో, ఒక్కటి మాత్రం నిజమండి. యూనివర్స్‌కి అన్నీ తెలుసు. తెలిసినప్పుడు మీరు కొత్తగా చెప్పడానికి ఏం లేదు. అయితే మీరు బలంగా ఇది కావాలి, ఇది మీతో ఉండాలి, ఇది అవుతుంది, ఆర్ అట్‌లీస్ట్ ఇది అయితేనే మీరు చాలా హ్యాపీగా ఉంటారని మాత్రం ఎప్పుడూ కూడా ఆ ఫీల్‌తోనే ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, మీరు ఇది ఎంత గట్టిగా అలా అనుకుంటుంటే అంత తొందరగా ఇదవుతుంది. నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అవుతుందండి. ప్లస్ ఇంకొకటేంటంటే, ఇది అవ్వడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. మీరేంటంటే స్లోగా ట్రాన్స్‌పరెంట్‌గా చేంజ్ అవ్వడం స్టార్ట్ చేశారు. హానెస్ట్‌గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. సిట్యుయేషన్స్‌ని ఏంటంటే యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేశారండి. నిజానికి కొంతమంది ఒకటి మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు రియాలిటీలో సిట్యుయేషన్ ఏంటి? లేకపోతే అసలు వాళ్ళు అంటే ఓన్లీ వాళ్ళ ఎమోషన్స్‌తోనే ఇది కావాలనుకుంటున్నారా అనేలా ఉంటారు. బట్ మీరు మాత్రం ఏంటంటే ఈ సిట్యుయేషన్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటి? లేకపోతే మీరసలు ఎక్కడున్నారు? మీ వైపు నుంచి మీరసలు ఏం చేస్తున్నారు? ఇందులో మీరెంత స్టెబుల్‌గా ఉన్నారు? యూనివర్స్ ఏంటంటే మీ హార్డ్ వర్క్‌ని చూస్తుందండి. మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఈ సిట్యుయేషన్ కోసం అని చెప్పి మీరు చాలా సాక్రిఫైసెస్ చేశారు. ఆర్ పర్టిక్యులర్‌గా ఇప్పుడు మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో దీనికోసం అని చెప్పి మీరు చాలా కన్సిస్టెంట్‌గా ఉన్నారు. చాలా రోజుల నుంచి అంటే ఈ సిట్యుయేషన్ కానీ లేకపోతే అంటే ఇది అవ్వడం కోసం మీరు చేసే ప్రయత్నాలు కానీ బాగా అంటే కనెక్ట్ అయ్యాయని చెప్పొచ్చు. యూనివర్స్ ఏంటంటే ఇంప్రెస్ అయ్యిందని చెప్పొచ్చండి. సో, ఒక్కటే చెప్తాను. మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో రియాలిటీని ఇంకా యాక్సెప్ట్ చేసి ఇలానే ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే తొందరలోనే ఇది వర్కౌట్ అవుతుంది. మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో అదే మీకు యూనివర్స్ ఇస్తుంది. ఇది మీరు డిజర్వ్ చేస్తారంట. అందుకే యూనివర్స్ ఇది మీకు ఇవ్వాలనుకుంటుందండి. మీ హార్ట్ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవ్వబోతున్నాయని చెప్పొచ్చు. సో, డెఫినిట్‌గా మీరేంటంటే ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన మూమెంట్. ఎందుకంటే నాకు తెలిసి కొంతమందికేంటంటే కార్డ్స్‌లో ఎప్పుడూ కూడా 100% ఇది జరుగుతుంది అనే ఔట్‌కమ్ వచ్చిన సందర్భాలు చాలా తక్కువుంటాయండి. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. లేకపోతే సిట్యుయేషన్స్ ఇలా ఉన్నాయని చెప్తుంటది కార్డ్స్. కాకపోతే ఇక్కడ ఫస్ట్ టైమ్ నాకు తెలిసి 100% మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అది అవుతది అని చెప్తున్నాయి. అంటే అసలు ఇలాంటి ఒక పాజిటివిటీ అనేది అంటే మీరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయరేమో. బట్ మీ కార్డ్స్‌లోనే అది నాకు కనిపిస్తుంది. డెఫినిట్‌గా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు యూనివర్స్ ఇస్తుందండి. ఇది మాత్రం ఫ్యాక్ట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, కొంత మీరేంటంటే వ్యక్తులతో మంచిగా ఉండడానికి ట్రై చేయండి. వ్యక్తులతో కనెక్షన్స్ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఒకటండి, మీరు ఇది అవ్వాలి అని చెప్పి ప్రాపర్‌గా ప్లాన్ చేసుకున్నారు. దీనికోసం మీ వైపు నుంచి మీరు చాలా ప్రయత్నాలు చేశారు. చాలా సార్లు లోగా ఫీల్ అయ్యారు. చాలా సార్లు ఇన్సల్ట్ తీసుకున్నారు. చాలా సార్లు అంటే ఆహ్, బాగా స్ట్రెస్‌గా ఫీల్ అయ్యారు. చాలా జరిగాయండి. బట్ ఇది అవ్వాలి అనే మీ కోరిక మాత్రం చాలా బలమైంది. అయితే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు జస్ట్ ఒక్క స్టెప్‌లోనే ఉన్నారు అని చెప్పొచ్చు.
ఈ టైంలోనేంటంటే వ్యక్తులతోని మంచిగా ఉండడం కానీ, వ్యక్తుల సపోర్ట్ తీసుకోవడం కానీ, మీకెవరైనా సపోర్ట్ చేయడానికొచ్చినా ఆర్ మీతో ఎవరైనా సరే మంచిగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నా సరే, వాళ్ళ ఇంటెన్షన్స్‌ని మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదండి. అంటే నేనొక్కటే చెప్తాను. ఇక్కడ ఎవరితో కూడా ఈ టైంలో ఎనిమిటీ పెంచుకోవద్దు. దానివల్ల ఏమవుతుందంటే, వాళ్ళ ఎనర్జీస్ మీరు పిక్ చేసుకోవడం వల్ల, ఆ లో వైబ్రేషన్స్ అనేవి యూనివర్స్‌కి మీరు సెండ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే, మీరు మేనిఫెస్ట్ చేసింది అవుతుంది కానీ, కొంత అంటే మళ్ళీ ప్రాసెస్ అనేది స్లో అవుతుంది. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇక్కడ వ్యక్తులు ఎవరైనా మీకు సపోర్ట్ చేసినా ఆర్ కోఆపరేట్ చేస్తామన్నా సరే, వాళ్ళ సపోర్ట్ చాలా వరకు తీసుకోవడానికే ట్రై చేయండి. అండ్ మీ వైపు నుంచి మీరు ఎప్పుడూ కూడా కాన్ఫిడెంట్‌గానే మేనిఫెస్ట్ చేస్తూ ఉండండి. ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఇది అవ్వాలి, అవ్వాలి అనుకుంటే అవ్వదు కదా! రియాలిటీలో కూడా మీ వైపు నుంచి మీరు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. సో, అందుకే రియాలిటీలో ఎవరైనా చేస్తాము, ఎవరైనా అంటే ఉంటాం మీతో అన్నప్పుడు ఒక ఛాన్స్ ఇవ్వండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. బట్ మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా చేయండి. ఈ టైంలో ఇంకొకటేంటంటే సిట్యుయేషన్స్‌ని ఎలాగా కూడా స్లోగా యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు కాబట్టి, మేబీ ఇది అవ్వదు అనే ఫీలింగ్ కాకుండా అవుతుందనే ఫీల్‌లోనే ఉండండి. అది నేను కాదనను. కాకపోతే తప్పించుకోవడానికి చూడొద్దండి. మీరు మాట్లాడే పరిస్థితొస్తే క్లియర్ కట్‌గా మనసులో ఉన్నది చెప్పడానికి ట్రై చేయండి. అండ్ ఏదో డేంజర్ ఒస్తది, లేకపోతే ఇందులో ఇంకేవో హిడెన్ ట్రబుల్స్ ఉంటాయి అని డౌట్ పడొద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ మేనిఫెస్టేషన్ కానీ యూనివర్స్ ఫుల్‌ఫిల్ చెయ్యాలి అంటే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా ఇవ్వాలి అని మీకు అనుకున్నప్పుడు అందులో ప్రాబ్లమ్స్ పెట్టి ఇవ్వదండి. మీరు కోరుకున్నది కోరుకున్న విధంగా ఇస్తుంది. అంటే క్లియర్ కట్‌గా చెప్పాలంటే మీరిప్పుడు ఒక షాపుకి వెళ్తే డ్యామేజ్డ్ ప్రోడక్ట్ వస్తుందేమో అనే డౌట్ మీకుండొచ్చు. సో, కొన్నిసార్లు నిజంగానే డ్యామేజ్డ్ ప్రోడక్ట్ కూడా రావచ్చు. బట్ యూనివర్స్ మీకు ఇస్తుంది ఏదైనా సరే అంటే మీ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఏంటంటే మంచిగా ఇస్తుందండి. ఇందులో ప్రాబ్లమ్స్, ఇందులో ఛాలెంజెస్ పెట్టివ్వదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఈ సిట్యుయేషన్‌ని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారో, ఇందులో నిజంగానే ఉన్న కాంప్లికేషన్స్ ఏంటి అని మీరు తెలుసుకొని వాటికి కూడా పర్వాలేదు, మేము రెడీ అనే మైండ్‌సెట్‌లో ఉన్నారో ఆర్ అట్‌లీస్ట్ ఇక నుంచైనా మీ మైండ్‌సెట్‌ని అలా ట్యూన్ చేసుకుంటే ఖచ్చితంగాను ఈ థింగ్స్ అనేవి ఎప్పుడూ కూడా మీ ఫేవర్‌లోనే వర్కౌట్ అయ్యేలా ఉంటదండి. అంటే నాకు తెలిసి ఈ పర్టిక్యులర్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ రీడింగ్‌లో నాకు ఆ 100% పాజిటివిటీ కనిపిస్తుందండి. మీరు చాలా హోప్‌ఫుల్‌గా ఉండొచ్చు. నిజానికి మీ లైఫ్‌లో మిరాకిల్స్ జరగబోతున్నాయి అనేదైతే ఫ్యాక్ట్. మీరు ఏం కోరుకుంటున్నారో నాకు తెలీదు. చాలా మందికేంటంటే చాలా కోరికలుంటాయి. బట్ నేను ఒక్కటి మాత్రం చెప్పగలనండి. నేను చెప్పిన సిట్యుయేషన్స్ అన్నీ కానీ మీకు రెజోనేట్ అవుతున్నట్టయితే అంటే ఒక పర్టిక్యులర్‌దైనా ఫుల్‌ఫిల్ అవ్వచ్చు. లేకపోతే ఒకటి కంటే ఎక్కువైనా సరే ఫుల్‌ఫిల్ అవ్వచ్చండి. కానీ ఖచ్చితంగా మీ మేనిఫెస్టేషన్స్ ఈ ఇయర్ మీరు ఏవైతే చేశారో, లేకపోతే ఇప్పుడు ఏదైతే చాలా బలంగా మేనిఫెస్ట్ చేస్తున్నారో అదవుతుందండి. యూనివర్స్ మీ కోరిక నెరవేరుస్తుంది. ఎందుకంటే మీరు పడిన కష్టాన్ని చూసింది. మీకు ఇదెందుకు అవసరమో కూడా అర్థం చేసుకుంది. సో, మీ లైఫ్‌లోనిది మీకు కంప్లీట్‌గా ఇవ్వాలనుకుంటుంది. ఈ టైంలోనేంటంటే జస్ట్ మీరు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడం ఒక్కటే సొల్యూషన్ అనమాట. ఆర్ అట్‌లీస్ట్ అదొక్కటి చేస్తే సరిపోతుందని చెప్తాను. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఇంకొకటండి, మీరు మిస్టీరియస్‌గా ఉండాల్సిన అవసరం లేదు. ఆర్ అట్‌లీస్ట్ అంటే మీ దగ్గర ఎవరైనా మిస్టీరియస్‌గా ఉంటున్నారు అని అనిపిస్తే అంటే ఏదైనా ఒకటి వ్యక్తులకు సంబంధించిన సిట్యుయేషన్ అయితే వాళ్ళని ఫోర్స్ చేసి లేకపోతే అంటే ఇక్కడ ఒక డ్రామా క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. టైం వచ్చినప్పుడు అన్నీ కూడా రివీల్ అవుతాయి. యూనివర్స్ ఏంటంటే మీకు ప్రతిదీ కూడా చూపిస్తుంది. ఇక్కడ మీరు కోరుకుంటుంది జరుగుతుంది అంటే ఇది ఎలా జరుగుతుంది? ఎలా జరిగింది అట్‌లీస్ట్. మీరు అనుకున్న వేలో ఇది ఏ రకంగా మారుతుంది అనే ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యేలా చేస్తుందండి. స్టెప్ బై స్టెప్ ఆ ప్రాసెస్‌ని మీరు అంటే తెలుసుకుంటారు. ఆర్ అట్‌లీస్ట్ మీకు ఆ ఫీలింగ్ అనేది క్రియేట్ అవుతుంది. సో, నేనొకటే చెప్తానండి. మీరేంటంటే హ్యాపీగా ఉండండి. రిలాక్స్డ్‌గా ఉండండి. నెక్స్ట్ ఇయర్ ఇది వర్కౌట్ అవుతుంది. మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ వేలో యూనివర్స్ ఇస్తుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ జేకే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్ ఆల్ఫాబెట్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయిన వాళ్ళున్నారో సో, అసలు చూద్దాం. ఈ ఇయర్ ఆర్ ఇప్పుడు మీరు మేనిఫెస్ట్ చేస్తుంది నెక్స్ట్ ఇయర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు ఏదైతే ఇప్పుడు మేనిఫెస్ట్ చేస్తున్నారో ఆర్ ఈ ఇయర్ ఒకటి బలంగా మేనిఫెస్ట్ చేసుంటారు కదా! సో, అది నెక్స్ట్ ఇయర్ అవ్వదండి. స్ట్రెయిట్‌గానే ఆన్సర్ ఇచ్చింది యూనివర్స్. దానికి రీజన్ ఏంటనేది కూడా నేను చెప్తాను. ఎవరు కూడా అప్పుడే డీప్‌గా థింక్ చేయొద్దు. ఎందుకంటే ఆన్సర్ నో వచ్చిందన్నంత మాత్రాన అవ్వదు అని కాదు. కానీ మీరు ఏదైనా ఒకటి మేనిఫెస్ట్ చేస్తున్నారు అంటే, ఆ మేనిఫెస్టేషన్ అనేది సిన్సియర్‌గా ఉండాలని చెప్తానండి. ఆర్ అట్‌లీస్ట్ కొంతవరకు అది మీకు కరెక్ట్ అనిపిస్తే సరిపోదు. ఇఫ్ మీతో ఎవరైనా ఒక వ్యక్తులు ఎంగేజ్ అయిన సిట్యుయేషన్ అయినా ఆర్ మీరు ఏదైనా ఒకటి బలంగా కోరుకుంటున్నప్పుడు అందులోనేంటంటే సెల్ఫిష్‌నెస్ కానీ, లేకపోతే అందులోనేంటంటే కొంత క్లారిటీ లేకపోవడం కానీ, లేకపోతే సమ్ నెగెటివ్ ట్రేట్స్ ఏమైనా ఉంటే మేనిఫెస్టేషన్ అనేది వర్కౌట్ అవుతండి. అంటే ఇప్పుడు చూడండి ఎవరైనా సరే నాకు జాబ్ కావాలి అని అనుకుంటున్నారనుకోండి. సో, మీకేంటంటే సాలరీ అనేది అట్‌లీస్ట్ ఒక 1,00,000 సాలరీ రావాలి అని మీరు స్ట్రాంగ్‌గా అనుకుంటున్నారు. ఓకే. మీరు మేనిఫెస్ట్ చెయ్యొచ్చు అలా తప్పు లేదు. కానీ ఆ 1,00,000 ఉన్న జాబే రావాలని రూల్ ఏం లేదండి. ఎందుకంటే మీ స్టాండర్డ్ మేబీ ఒక 50,000 సాలరీ వచ్చే జాబ్ ఏమో. అలాంటప్పుడు మీరు 1,00,000 అంటే యూనివర్స్ అది మీకు ఇవ్వదు కదా! ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. యూనివర్స్ ఎప్పుడూ కూడా మనం మేనిఫెస్ట్ చేసేది మనకిస్తుంది కానీ అల్టిమేట్‌గా మనం మేనిఫెస్ట్ చేసే ప్రతిదీ మనకివ్వదు. మనం ఏం డిజర్వ్ చేస్తామో అదే ఇస్తుంది. అంటే జాబ్ కావాలి అనుకుంటున్నారు కదా! అది ఇవ్వచ్చు జాబ్. బట్ ఇంత సాలరీ లేకపోతే ఇలాంటి వర్కింగ్ కండిషన్స్ ఉండాలి. ఇలా అనుకున్నప్పుడు మేబీ అది ఇవ్వకపోవచ్చు. బికాజ్ ఎందుకంటే అది మీ స్టాండర్డ్ కాదు. ఆర్ అట్‌లీస్ట్ మీరు అది డిజర్వ్ చేసే పొజిషన్‌లో లేకపోయినా సరే ఇమ్మీడియేట్‌గా ఇవ్వదు. ఇలానే ఇప్పుడు మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో నిజానికి అది మీకు యూనివర్స్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటంటేనండి, మీరింకా క్వాలిఫైడ్ కాదు అని చెప్పొచ్చు. ఇంకొకటేంటంటే, ఎప్పుడైతే ఈ కార్డొచ్చిందో, మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో, దాన్ని మీరు ప్రాపర్‌గా మేనిఫెస్ట్ చేయట్లేదండి. నాకు తెలిసి ఇందులోని ఎక్కడో కానీ నెగెటివ్ ట్రైట్స్ ఉన్నాయి. అంటే నేను చెప్పాను కదా! మీరు సెల్ఫిష్‌గా థింక్ చేయడం కానీ, ఆర్ మీరక్కడ ఉన్న సిట్యుయేషన్ ఏంటో కరెక్ట్‌గా తెలుసుకోకుండా మేనిఫెస్ట్ చేయడం కానీ, ఆర్ మీ వైపు నుంచి మీరేంటంటే, ఇది ఇలా అయిపోతే చాలు అంటే అక్కడ ఆపోజిట్ సిట్యుయేషన్‌లో ఎవరైనా వ్యక్తులున్నా, లేకపోతే ఇంకేమైనా సిట్యుయేషన్స్ ఉన్నా సరే, అది మీకు అవసరం లేదు అన్నట్టుగా మీరు మేనిఫెస్ట్ చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే ఈ కార్డొచ్చిందంటే ఇక్కడ ఏదో కానీ పెండింగ్ ఉందండి. ఏదో ప్రాబ్లమ్ ఉంది. మీరు దాన్ని కరెక్ట్‌గా అంటే అనాలిసిస్ చేయకుండా ఇది అయిపోవాలి అని కోరుకుంటున్నారు. సో, మీరు మళ్ళీ కూడా ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మీ కోరిక యూనివర్స్ నెరవేర్చదు అని కాదు. ఎందుకంటే మీరేమి అంటే యూనివర్స్‌కి ఒక ఎనిమీనో లేకపోతే మీరు అంటే ఏదో ప్రాబ్లమ్ చేశారని కాదు కానీ, మీరు ఒకటి కోరుకుంటున్నప్పుడు ఏదైనా అక్కడ ఫాల్ట్ ఉన్నా ఆర్ మీ వైపు నుంచి మీరు ఏదైనా ప్రాపర్‌గా చెయ్యకపోయినా మీరు కోరుకున్నప్పుడు అది యూనివర్స్ ఇవ్వలేదంతే. ఎందుకంటే మీరు అది డిజర్వ్ చేయరు. ఆర్ అట్‌లీస్ట్ మీరు క్వాలిఫై అయ్యి లేరు అనేది ఫ్యాక్ట్ అండి. సో, ఇక్కడ నేను ఒకటే చెప్తాను. ఇక్కడ ఏదో కానీ అన్‌ఫినిష్డ్ బిజినెస్ ఉంది. మీరు ప్రాపర్‌గా దాన్ని హ్యాండిల్ చేయలేదు. ఆర్ అట్‌లీస్ట్ దీనికోసం మీరు ప్రాపర్‌గా తెలుసుకోకుండా మేనిఫెస్ట్ చేస్తున్నారిది. సో, దానివల్ల ఏంటంటే మీరు ఎంత దీన్ని మేనిఫెస్ట్ చేసినా సరే మళ్ళీ మీరు అక్కడికే వస్తారనమాట. ఇక్కడ చూసారా ఈ కార్డొచ్చిందా? అంటే దానికి దగ్గరికి వెళ్తున్నట్టే అనిపిస్తది. మీ మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా వర్కౌట్ అవుతున్నట్టే అనిపిస్తాయి. బట్ మీరేంటంటే మళ్ళీ కూడా వెనక్కొస్తారు. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సపోజ్ మీరు అంటే మ్యాచెస్ చూస్తున్నారనుకోండి. ఒక పర్సన్ ఇలా ఉండాలి. లేకపోతే మీకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉండొచ్చు. సో, ఇప్పుడేంటంటే ఆ రిక్వైర్మెంట్స్ ఉన్న వ్యక్తి మీకెంత సూట్ అవుతారు. సో, ఇప్పుడు ఆ రిక్వైర్మెంట్స్ ఉన్న వ్యక్తి వస్తే మీరసలు వాళ్ళకేం ఆఫర్ చేస్తారు? అంటే ఇక్కడ మీ నీడ్స్, వాళ్ళ నీడ్స్ మీకు తెలియాలండి. అది మీరు హ్యాండిల్ చేయగలరా లేదా? ఈ క్లారిటీ మీకుండాలండి. జస్ట్ ఏంటంటే ఇలాంటి వ్యక్తి వచ్చేస్తే చాలు అని మీరు అనుకుంటే, మరి మీ వైపు నుంచి మీరు కూడా కాంట్రిబ్యూట్ చేయాల్సుంటుంది కదా! అది మీరు కాంట్రిబ్యూట్ చేయగలరో లేదో మీరు తెలుసుకోకపోతే అది ఇక్కడ ఫాల్టే కదా! సో, అలాంటప్పుడు ఏమవుతుంది? యూనివర్స్ మీ ముందుకు అలాంటి వ్యక్తుల్ని తీసుకొస్తుందండి. మీకు వాళ్ళు నచ్చుతారు. బట్ ఆ వ్యక్తికి మీరు నచ్చరనమాట. ఆటోమేటిక్‌గా మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ అయిపోతుంది. అంటే ఇక్కడ మీరు ఒకటి మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు అది అవ్వాలి అంటే స్టాండర్డ్ తెలుసుకోవాలి. అండ్ మీ వైపు నుంచి మీరు అంటే కరెక్ట్‌గా ఉన్నారో లేదా అనేది కూడా మీకు క్లారిటీ ఉండాలండి. ఆర్ ఈ సిట్యుయేషన్‌ని మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలరా లేదా? చేస్తున్నారా లేదా? అనేది కూడా మీకు క్లారిటీ ఉంటేనే మీరు మేనిఫెస్ట్ చేసింది రియాలిటీలో షేప్ తీసుకుంటుందనమాట. సో, ఇక్కడ అందుకే నెక్స్ట్ ఇయర్ ఇది అవ్వడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి ఆర్ లేవు అని చెప్పొచ్చు.
అంటే మీరిక్కడ ఇంకొకటి కూడా తెలుసుకోవాలండి. ఇఫ్ మీరేదైనా సరే మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు ఒక పర్సన్ కోసం కానీ మేనిఫెస్ట్ చేస్తున్నట్టయితే లైక్ రియూనియన్ కానీ, ఇంకేదైనా ఒక వ్యక్తికి సంబంధించి ఏదైనా చేస్తున్నారనుకోండి. సో, అలా చేస్తున్నప్పుడు ఏంటంటే, మీకోసమే మీరు ఆలోచించుకొని, ఆ వ్యక్తికి డ్యామేజ్ జరగాలి, లేకపోతే ఆ వ్యక్తికి ప్రాబ్లమ్స్ రావాలి, లేకపోతే ఇంకేదైనా ఒక వ్యక్తి అనే కాదు, ఒక సిట్యుయేషన్ అయినా సరే మీకే మంచి జరగాలి, మీరనుకున్నట్టే ఇలా జరగాలి. సో, ఆ సిట్యుయేషన్ ఎలా అయినా పర్వాలేదు అని ఇలా సెల్ఫిష్‌గా మీరనుకున్నా సరే, ఇది అవ్వదండి. ఎందుకంటే ఇక్కడ చూసారా, మీరు అంటే ఒకటి మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తికి చెడు జరగాలని కోరుకోకూడదు. ఆర్ ఆ సిట్యుయేషన్ ఎలా పోయినా పర్వాలేదని అనుకోకూడదు. మీరు బావుంటే చాలు, అవి ఎలా అయిపోయినా పర్వాలేదనుకుంటే మీరు అనుకున్నది అవ్వదు. ఎందుకంటే మేనిఫెస్టేషన్ అనేది ఎప్పుడూ కూడా ఏంటంటే, మనకి మంచి జరగాలని కోరుకోవచ్చు. కానీ ఎదుటి వాళ్ళకి చెడు జరిగితేనే మనకి మంచి జరుగుతది అనేలాగా మనం కోరుకుంటే, అది 100% యూనివర్స్ చేయదు. ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడూ కూడా ఏంటంటే, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ మీద వర్క్ చేస్తది. అంటే కర్మాని బేస్ చేసుకొని వర్క్ చేస్తది. అలాంటప్పుడు మీరు ఒకళ్ళకి చెడు కోరుకుంటుంటే మీకదే తిరిగొస్తుంది కదా! ఇక్కడ నేను ఈ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్‌గా ఎక్కడ చెప్పగలనంటే, కొంతమంది ఉంటారండి. థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉన్నవాళ్ళు ఉంటారు. అంటే మీ పర్సనల్ లైఫ్‌లో ఇంకొకళ్ళుంటారనమాట. సో, అది బేసిక్‌గా రాంగే. మీ పర్సన్ చేసింది రాంగ్. సో, అది వాళ్ళ కర్మ అండి. వాళ్ళు డిజర్వ్ చేస్తారు. అండ్ థర్డ్ పర్సన్ కూడా డిజర్వ్ చేస్తారు. వాళ్ళేదైతే చేస్తున్నారో దానికి సరిపోయినట్టుగా కర్మ చూసుకుంటుంది. కానీ ఇక్కడ మీరేంటంటే, ఆ వ్యక్తికి చెడు జరగాలి, ఆ వ్యక్తికి ఎలా అయినా సరే ప్రాబ్లమ్ రావాలి, లేకపోతే మీ పర్సన్‌కి ప్రాబ్లమ్ రావాలి, వస్తేనే అవన్నీ తెలుస్తాయి అనే వేలో మీరు అనుకుంటే, మీ మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే, మీరిక్కడ వాళ్ళకి బ్యాడ్ జరగాలని కోరుకుంటున్నారు. సో, 100% యూనివర్స్ చేయదు. ఇది డిసప్రూవ్ చేస్తది. ఇఫ్ మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లోని మీ పర్సన్ మీతో ఉండాలి. మీ పర్సన్‌కి మీ లవ్ అర్థం అవ్వాలి. మీ పర్సన్ ఏంటంటే ఆహ్, ఎప్పుడైతే రియలైజ్ అవుతారో మీరు ఆ రోజు నిజంగా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మీరు అంత లవ్ చేశారు. లేకపోతే మీరిది డిజర్వ్ చేయరు. మీ పర్సన్ మిమ్మల్ని ఇలా ట్రీట్ చేయడం అనేది చాలా అంటే పెయిన్‌ఫుల్‌గా మీకనిపిస్తుంది అనే వేలో కానీ మీ మైండ్ సెట్‌ని చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతాయండి. అవి ఎలా అంటే, మీ పర్సన్‌కి, ఆ థర్డ్ పార్టీకి మధ్యలో ప్రాబ్లమ్ వచ్చేటట్టు క్రియేట్ అవుతాయి. అది యూనివర్స్ చూసుకుంటుందనమాట. అప్పుడు మీ మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవుతుంది. నేను ఎందుకు ఇలాంటి ఎగ్జాంపుల్ చెప్పానంటే, మీలో చాలామంది ఏంటంటే, ఒకటి మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు, అక్కడ వ్యక్తికి బ్యాడ్ జరుగుతుందా? లేకపోతే ఆ వ్యక్తి అలా హర్ట్ అయ్యారు. లేకపోతే ఆ సిట్యుయేషన్ అనేది ఎందుకు ఇలానే జరగాలి? అది మీరు డిజర్వ్ చేస్తారా? ఈ క్లారిటీ లేకపోతే ఎలా వర్కౌట్ అవుతుంది? సో, అది ప్రాబ్లమ్ అండి. అంటే మన మేనిఫెస్టేషన్‌లో కూడా పాజిటివిటీయే ఉండాలి. ఒకళ్ళకి నెగెటివ్‌గా జరగాలి అని అనుకుంటే, వాళ్ళకి ఒక కర్మ ఉంటుంది. వాళ్ళు కొన్ని మేనిఫెస్ట్ చేస్తారు. అది కూడా జరుగుతుంది. సో, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలండి. మేనిఫెస్టేషన్స్ అంటే అంత ఈజీ ఏం కాదు. చాలా సెన్సిటివ్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారంటే యూనివర్స్‌తో కమ్యూనికేట్ చేస్తున్నట్టుగా. యూనివర్స్‌తో ఎలా పడితే అలా కమ్యూనికేట్ చేశారు అంటే ప్రాబ్లమ్స్ మీకు కూడా వస్తాయి ఆటోమేటిక్‌గా. సో, అందుకే ఇక్కడ క్లియర్ కట్‌గా ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు బేసిక్‌గా ఇప్పుడు అంటే ఇప్పుడనే కాదు పాస్ట్‌లో కూడా మీరు మేనిఫెస్ట్ చేసినవి కానీ, మీరు మేనిఫెస్టేషన్ చేసింది వర్కౌట్ చేసుకోవడం కోసం కానీ కరెక్ట్ వేలోనే వెళ్తున్నారు అని మీరు అనుకుంటున్నారండి. ఈవెన్ మీకది కొంత స్ట్రెస్‌ఫుల్‌గానే అనిపించింది. అంటే ఇక్కడ ఒకటి మీరు మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు ఏదో సంతోషపడిపోయి, లేకపోతే మీరు ఏదైనా ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ వర్కౌట్ చేయడం కోసం మీరేంటంటే సరైన దారినే ఎంచుకొని ఫ్రీగా చేసినట్టు అనిపించట్లేదు. మీరు కొన్ని ఇబ్బందులు, కష్టాలు పడ్డారు. అయితే మీరిప్పుడు ఏమనుకుంటున్నారంటే థింగ్స్ అనేవి మీ ఫేవర్‌లో సూన్ ఆర్ లేటర్ చేంజ్ అవుతాయి. ఆర్ చేంజ్ అవుతున్నాయి అనే ఫీలింగ్ మీకొస్తుంది. కానీ ఇక్కడ ఒకటి నిజమండి. కేయోస్ రాబోతున్నాయండి. మీరేంటంటే ఇది ప్రాపర్‌గా మేనిఫెస్ట్ చేయట్లేదు. మీరు అనుకుంటున్నారు సరైన దారిలోనే వెళ్తున్నారు. సో, ఆటోమేటిక్‌గా ఈరోజు కాకపోతే ఇది రేపైనా సరే సెటిల్ అయిపోతుంది. మీరు అనుకున్నట్టే థింగ్స్ వర్కౌట్ అవుతాయని. బట్ ఇక్కడేంటంటే మీరు అనుకుంటున్నట్టుగా థింగ్స్ వర్కౌట్ అవ్వడం కాదండి. డిస్టర్బెన్సెస్ రాబోతున్నాయి. ఎందుకు అంటే మీ వైపు నుంచి చెప్పాను కదా! పెండింగ్ అనేది ఉండిపోయింది. కొంత మీరు ఏదో కానీ క్లియరెన్స్ ఇవ్వాల్సుంది. సో, ఈ క్లియరెన్స్ ఇస్తేనే మీరనుకున్న వేలో మీ మేనిఫెస్టేషన్స్ అనేవి వర్కౌట్ అవ్వచ్చు. నేను చెప్తున్నాను కదా! ఇక్కడ క్లియర్ కట్‌గా మీలో ఎక్కడో కానీ ఆ కొంచెం నెగెటివిటీ ఉందండి. ఆ నెగెటివిటీని మీరు డ్రాప్ చేస్తే మీకే మంచిది. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే మీ మేనిఫెస్టేషన్స్ అనేవి రియాలిటీలో షేప్ తీసుకుంటాయి. కానీ మీరు మేనిఫెస్ట్ చేసే వే కానీ, మీ మేనిఫెస్టేషన్‌లో కానీ ఆ పాజిటివిటీ లేదు.
ఇఫ్ ఎవరికైనా మీరు బ్యాడ్ జరగాలని కోరుకున్నా, ఆర్ మీకు మంచి జరగడం కోసం ఇంకొకళ్ళకి బ్యాడ్ జరగాలన్నా, అక్కడ కర్మ యాక్ట్ చేస్తదండి. నేను చెప్పాను కదా! అల్టిమేట్‌గా మీరేది డిజర్వ్ చేస్తే అదే యూనివర్స్ మీకిస్తుంది. మీరు కోరుకున్న ప్రతీదీ మీకివ్వదు. అందుకే మీరేంటంటే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇంతలాగా ఎందుకు చెప్తున్నానంటే, మీరిప్పుడు అంటే ఏదైతే చేయాలి అనుకుంటున్నారో, లేకపోతే ఇలా మీ మేనిఫెస్టేషన్స్ వర్కౌట్ అవుతాయి అని హోప్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారో, మీ మేనిఫెస్టేషన్‌ని కూడా మీరు మార్చుకోవాలండి. అంటే ఇలానే జరగాలి అనే ఏదో మేనిఫెస్ట్ చేస్తుంటారు కదా! అది మార్చుకుంటే మంచిది. ఎందుకంటే మీరది మార్చుకుంటే ఫస్ట్ ఈ డిస్టర్బెన్సెస్ రావు. అట్ ద సేమ్ టైమ్ మీరేంటంటే సేఫ్‌గా ఉంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. యూనివర్స్ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే, మనం ఒకటి కోరుకున్నప్పుడు దానికోసం మనం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అది సరైందయితే పర్వాలేదు. ఒకవేళ అది సరైంది కాదనుకోండి, ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే, అది సరి చేసుకునే వరకు కూడా యూనివర్స్ మళ్ళీ, మళ్ళీ మన ముందుకి ఆ సిట్యుయేషన్సే తీసుకొస్తది. ఇక్కడ కూడా చూసారా సేమ్ కార్డ్స్, సేమ్ మీనింగ్స్ ఆల్‌మోస్ట్. అంటే మీ వైపు నుంచి మీరు కొన్ని చేంజ్ చేసుకోవాలండి. చేంజ్ చేసుకోకపోతే మీరు ఇందులో ట్రాప్ అయిపోయి ఉంటారంతే. మీరు అనుకున్నది జరగదు. సో, ఒక జాబ్ కావాలనుకున్నా మీ స్టాండర్డ్ మీరు తెలుసుకొని దాని ప్రకారం మీరు ప్రయత్నాలు చేయడం కానీ, ఫినాన్సెస్ విషయంలో కూడా మీ స్టాండర్డ్ తెలుసుకొని దాని ప్రకారం మీరు ఏదైనా కోరుకోవడం కానీ చేస్తే అది మీరనుకున్నట్టు వర్కౌట్ అవుతుంది. యూనివర్స్ ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఏదైతే డిజర్వ్ చేస్తామో అదే మనకిస్తుంది. కానీ కొన్నిసార్లు మనం ఎప్పుడైతే సెల్ఫ్‌లెస్‌గా ఉంటామో, సిట్యుయేషన్స్‌ని అన్‌కండిషనల్‌గా యాక్సెప్ట్ చేస్తామో, ఆర్ మనం ఏంటంటే ఏమిచ్చినా సరే మనం తీసుకుందాంలే, ఇదే మనం అంటే డిజర్వ్ చేస్తామేమో అనే ఆ ఫీలింగ్‌తో ఉంటారో, ఎవరికైతే ఆ గ్రాటిట్యూడ్ ఉంటుందో వాళ్ళు డిజర్వ్ చేసిన దానికంటే కూడా ఎక్కువిస్తదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరిప్పుడు కోరుకుంటుంది మేబీ మీకు జరగొచ్చు కానీ, ఇందులో ఎక్కడో కానీ మీరు కొంత సెల్ఫిష్‌గా కానీ, మీ వైపు నుంచి కానీ మీరు పూర్తిగా ఏదో అనాలిసిస్ చేయకుండా జస్ట్ ఏదో అనుకుంటున్నారు. సో, అదైతే అవ్వదు. అది ఎప్పుడైతే మీరు మార్చుకొని మళ్ళీ మీరు మేనిఫెస్ట్ చేస్తారో అప్పుడే అది వర్కౌట్ అవుతుంది. ఈ కార్డ్ అదే ఇండికేషన్. యూనివర్స్ ఏంటంటే మీకు గైడెన్స్ ఇచ్చింది. సో, ఆలోచించండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ STUVWXYZ ఆల్ఫాబెట్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయిన వాళ్ళున్నారో మీకోసం ఈ రీడింగ్. సో, అసలు ఇప్పుడు ఆర్ ఈ సంవత్సరం మీరు మేనిఫెస్ట్ చేసినవి వచ్చే సంవత్సరం అంటే 2025లో అవుతాయా? లేదా? అసలు వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటనేది చూద్దాం. సో, ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీకు నేను చెప్పాలనుకుంటుందేంటంటే, హ్మ్. మీరేంటంటే చాలా రోజుల నుంచి చాలా ట్రబుల్ ఫేస్ చేస్తున్నారండి. అంటే మీరొకటి మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఆర్ అట్‌లీస్ట్ మీరొకటి అవ్వాలి అని చాలా బలంగా కోరుకుంటున్నారు. దానికోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే చాలా హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు అండ్ హెల్ప్‌లెస్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. నాకు తెలిసి ఈ సిట్యుయేషన్‌లో మీకెవరు సపోర్ట్ చేయట్లేదు. ఆర్ అట్‌లీస్ట్ మీకెందుకో కానీ ఆ కోఆపరేషన్ దొరకట్లేదండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇందులో మీరొక్కలే ఉన్నారేమో అనిపిస్తుంది. ఫైట్ చేయడం కూడా మీ వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే సోలోగా ఎంతకాలం ఫైట్ చేస్తారు. సో, దానివల్ల ఏంటంటే మేబీ అందరూ ఉన్నా ఈ సిట్యుయేషన్ ఏంటంటే వర్కౌట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నా సరే స్టిల్ మీకు ఎవరి నుంచి కోఆపరేషన్ లేకపోవడం, లేకపోతే ఎందుకో కానీ ఎప్పటినుంచో చేస్తున్న వర్కౌట్ అవ్వకపోవడం వల్ల చాలా హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారండి. ఈవెన్ ఇది మీరు మేనిఫెస్ట్ చేస్తున్నా, దీనికోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నా మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. అందులో ఆ నెగటివిటీ అనేది ఇంకా ఎక్కువ కనిపిస్తుంది అని చెప్పొచ్చు. రోజు రోజుకి కూడా ఇది అవుతుంది అనే హోప్ కంటే కూడా ఇప్పుడు ఇలాగ మేనిఫెస్ట్ చేయడం వల్ల ఆర్ ఇది ఇలా అవ్వకుండా ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొస్తదో అనే భయం మీలో ఎక్కువగా ఉందండి. ఎందుకంటే మీరు అది ఫేస్ చేస్తున్నారు. మీరు అది ఫీల్ అవుతున్నారు అని చెప్పొచ్చు. ఎందుకు ఇలా అవుతుంది అనేది కూడా మీకు అర్థం అవ్వట్లేదండి. ఎందుకంటే ఇది మీకు
అసలు ఎలా ప్రాబ్లమాటిక్‌గా చేంజ్ అయింది? ఎందుకు ఇక్కడ ఎవరి కోఆపరేషన్ లేదు అనేది కూడా మీకు చాలా మిస్టీరియస్‌గా అనిపిస్తుంది. మీరేంటంటే ఒకటి అనుకుంటున్నారు అవ్వాలి ఆర్ ఇది అయితే మీకు బావుంటుంది అని. బట్ మీకేంటంటే రోజు రోజుకి ఇది ట్రబుల్సమ్‌గా అనిపించడం వల్ల మీరేంటంటే వేరే వాటి మీద కూడా కాన్సంట్రేట్ చేయలేకపోతున్నారు. ఫ్రీగా ఉండలేకపోతున్నారండి. డే అండ్ నైట్ కూడా ఈ థాట్స్‌లోనే స్టక్ అయిపోవడం, అంటే ప్రాపర్‌గా రెస్ట్ తీసుకోలేకపోవడం ఇలాంటివి కూడా జరుగుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. లైక్ ఏంటంటే ఇది మాత్రం ఎప్పటినుంచో అంటే మీ ఫేవర్‌లో అవ్వాలి అని మీరు అనుకోని ఉండొచ్చు. బట్ అవ్వలేదు. అలా అని చెప్పి అవుతుంది అనే హోప్ కూడా ఇప్పుడైతే లేదండి. కానీ మేనిఫెస్ట్ చేస్తున్నారు. అంటే లైక్ అయితే బావుంటుంది అనే ఫీలింగ్ మాత్రం మీలో ఉందన్నమాట. ఈవెన్ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీ ఇంట్యూషన్ చెప్పింది మీరు వినండి. చాలా మందికేంటంటే మీ గట్ ఫీలింగ్ చెప్తుందండి. ఇది అవుతుందా? అవ్వదా? లేకపోతే అసలు మీరేం చేయాలి? మీ వైపు నుంచి కాంట్రిబ్యూషన్ ఎలా ఉంటే బావుంటుంది అని. బట్ మీలో చాలామంది ఏంటంటే అసలు మీ ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేయట్లేదు. మీ గట్ ఫీలింగ్ మీకు చాలా రకాలుగా క్లారిటీ ఇస్తున్నా సరే, స్టిల్ మీకు అర్థం కావట్లేదండి. సో, ఇక్కడ నేను కావాలంటే మీకొక టెస్ట్ కూడా పెడతాను. చాలా సింపుల్. అసలు మీ ఇంట్యూషన్ ప్రకారం ఇప్పుడు మీరు అంటే ఈ టేబుల్ కలర్ చూస్తున్నారు కదా! సో, ఇది ఏ కలర్ అనేది మీరు అంటే నాకు కామెంట్స్‌లో పెట్టొచ్చు. ఎందుకంటే మీ ఇంట్యూషన్ అనేది ఎలా వర్క్ చేస్తుందో నాకు చూడాలనుంది. ఎందుకంటే మేనిఫెస్టేషన్స్ అనేవి అవుతున్నాయా? లేదా? లేకపోతే మేనిఫెస్టేషన్స్ విషయంలో యూనివర్స్ మీ ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేయమందంటే నాకు తెలిసి మీ ఇంట్యూషన్ అనేది చెప్తుంది మీరు వినట్లేదు. అందుకే ఇలాంటి కార్డ్ అయితే వచ్చింది. అండ్ ఇంకొకటేంటంటే మీరు ఫస్ట్ రిలాక్స్ అవ్వండి. రెస్ట్ తీసుకోండి. చాలామందేంటంటే ఎక్కువ థింక్ చేయడం కానీ, ఎక్కువ వాళ్ళని వాళ్ళు కొన్ని సిట్యుయేషన్స్‌లో ఎంగేజ్ చేసుకోవడానికి చూస్తారు. సో, అలాంటివి ఎవరు కూడా చెయ్యకపోతే బెటర్ అండి. ఇక్కడ మీ మేనిఫెస్టేషన్స్ వర్కౌట్ అవ్వాలంటే మీరు చాలా కూల్‌గా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయాల్సుంటుంది. అండ్ మీరేంటంటే ఎప్పుడూ కూడా పాజిటివ్‌గానే థింక్ చేయాలి. అంటే ఈవెన్ ఇది మీరు మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నా సరే, దాని అర్థం ఏంటంటే అది అవ్వదని కాదండి. మీ మైండ్‌లోని మీరేంటంటే ప్యారలల్‌గా నెగెటివ్‌గా కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారని అర్థం. అందుకే మీరేంటంటే నెగటివిటీని రియాలిటీలో చూస్తున్నారు. ఎప్పుడైతే మీరు నెగెటివ్‌గా థింక్ చేయడం మానేస్తారో, నెగెటివ్‌గా అంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్స్ మీద మేనిఫెస్ట్ చేయడం మానేస్తారో, అది స్టాప్ అవుతుందండి ఆటోమేటిక్‌గా. సో, మీరు పాజిటివ్‌గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే యోగా కానీ, మెడిటేషన్ చేయడం కానీ, బ్రీత్ ఎక్సర్‌సైజెస్ ప్రాక్టీస్ చేయడం కానీ, ఇలాంటివి కూడా చేస్తే బెటర్ అండి. ఎందుకంటే ఇక్కడ మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు కామ్‌గా ఉంచుకుంటారో, మీ మైండ్‌ని మీరు స్టేబుల్‌గా ఉంచుకునే ప్రయత్నం చేస్తారో, థింగ్స్ అనేవి ఈజీ అవుతాయండి. మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఒకవేళ మీకు వీలైతే నేను చెప్తాను. ఈ లాబ్రాడైట్ క్రిస్టల్‌ని యూజ్ చేయండి. ఎందుకంటే మీ ఇంట్యూషన్‌ని మీరు ప్రాపర్‌గా ట్రస్ట్ చేయగలుగుతారు. మీ మైండ్ సెట్‌ని కూడా మీరు క్లియర్‌గా ఉంచుకోగలుగుతారు. ఇది మీ రైట్ హ్యాండ్‌కి వేసుకోవాలండి. అమెజాన్‌లో దొరుకుతుంది. బట్ నేను కూడా ఆ ప్రొడక్ట్‌ని ట్యాగ్ చేస్తాను చూడండి. ఏదైనా సరే నేనిక్కడ మీకు ఒకటే చెప్తానండి. మీ మేనిఫెస్టేషన్స్ అనేవి రియాలిటీలో షేప్ తీసుకోవాలి అంటే మీరు ఇలా ఉండకూడదు. అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మీరు అనుకున్నది అవ్వాలి అంటే ఫస్ట్ మీరిక్కడ ఎవరిదైనా సజెషన్స్ తీసుకోవడం కానీ, మీరు చూసే పర్సెప్షన్ మార్చుకోవడం కానీ, అలాంటివి చేస్తే బెటర్ అండి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ చాలా డ్యామేజ్ జరిగిపోయింది. మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారే కానీ, ఇది మొదటి నుంచి కూడా వర్కౌట్ అవ్వట్లేదు. వర్కౌట్ అవుతదనే హోప్ కూడా లేదు. ఈవెన్ ఈ కార్డ్ చూస్తున్నా నాకు అర్థమవుతుంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌వి చాలా జరిగాయండి. సో, మీరేంటంటే ఆ పెయిన్‌ని తీసుకోలేకపోతున్నారు. దీని నుంచి బయటకు రావాలి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే మీరేంటంటే ఎక్కడో కానీ అయితే బావుంటుందనే ఫీల్‌లో ఉన్నారు. కానీ ఇక్కడ మీరు చూసే పర్సెప్షన్ మార్చుకోవాలి. అండ్ ఎవరిదైనా సపోర్ట్ తీసుకోవాలి. ఇక్కడేంటంటే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఈ మైండ్ సెట్‌తో చేస్తే అవ్వదండి. ప్లస్ డివైన్ టైమ్ కూడా కాదు. అందుకే అదేంటంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు అవ్వలేదు. అలా అని చెప్పి నెక్స్ట్ ఇయర్ అవ్వదని కాదు. అవుతుంది. కానీ మీరేంటంటే భయపడుతున్నారు. ఇదైనా సరే నెగెటివ్‌గానే జరుగుతుందేమో! లేకపోతే ఇదసలు అవుతుందా లేదా అని. నేను ఒకటే చెప్తానండి. యూనివర్స్ ఏంటంటే ఇఫ్ మీరు అంటే ఇలాంటి మైండ్ సెట్‌లో కాకుండా స్టేబుల్‌గా థింక్ చేసి ప్రాపర్‌గా అంటే ఇది అవ్వడం కోసం మీరు ప్రయత్నాలు చేసి, అలానే ఇది అవ్వాలి అని మంచిగా మేనిఫెస్టేషన్ చేస్తే మాత్రం మీ లైఫ్‌లోకి నెక్స్ట్ ఇయర్ ఒక వ్యక్తిని పంపిస్తుందండి. దానికి రీజన్ ఏంటంటే, ఆ వ్యక్తి వల్ల మీరు మేనిఫెస్ట్ చేస్తుంది అవుతుందనమాట. వాళ్ళ సపోర్ట్ అనేది మీకు దొరుకుతుంది. వాళ్ళ సపోర్ట్ దొరకడంతోనే ఇది వర్కౌట్ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ప్రాపర్‌గా కానీ మేనిఫెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీ లైఫ్‌లోకి ఒక వ్యక్తి ఎంటర్ అవుతారు. ఆ వ్యక్తి వల్ల థింగ్స్ అనేవి మీకు ఈజీ అవుతాయి.
వాళ్ళే మీకేంటంటే గైడ్ చేయడం కానీ, సపోర్ట్ చేయడం కానీ చేస్తారనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా! మీకు ఆల్రెడీ ఈ విషయంలో చెప్పేవాళ్ళున్నారండి. బట్ మీరేంటంటే ఎవరిని ట్రస్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇది మీకే అవ్వదు అని అనిపిస్తుంది. ఇంక మీరు ఏ రకంగా ఎదుటి వ్యక్తులు చెప్పింది వింటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు అవ్వాలి అనుకోని మీ సిట్యుయేషన్స్‌ని మీరు హ్యాండిల్ చేస్తున్నప్పుడు, ఇక్కడ ఒకళ్ళు చెప్తున్నప్పుడు అవ్వాలని రూల్ ఏముంది? వాళ్ళు చెప్పాల్సింది చెప్పొచ్చు. బట్ మీ సిట్యుయేషన్ మీద మీకు క్లారిటీ ఉంటుంది. కానీ వాళ్ళకెలా క్లారిటీ ఉంటుంది అనే ఒక వేలో మీరు థింక్ చేసి కూడా ఇక్కడ ప్రాపర్‌గా అంటే ఆలోచించలేకపోతున్నారు. స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తున్నారండి. చాలా స్ట్రెస్ అవుతున్నారు. ఏదో చేసేద్దాం అనే ప్రయత్నం చేస్తున్నా సరే ఏమీ చేయలేక సైలెంట్‌గా ఉంటున్న పరిస్థితి అనమాట. 9 అనే నంబరు కొంత సిగ్నిఫికెంట్‌గా కనిపిస్తుంది. సో, ఆ మెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది అయ్యే ముందు చాలా చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయండి. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఇది అవుతుందండి. కానీ మీకు ఎలా అనిపిస్తుందంటే, లాస్ట్ మినిట్ వరకు కూడా అవ్వదనే అనిపిస్తుంది. అందుకే యూనివర్స్ ఏంటంటే, ఒక మెసెంజర్‌ని పంపిస్తది. అంటే ఒక వ్యక్తే వస్తారు. బట్ వాళ్ళేంటంటే, యూనివర్స్ మెసెంజర్ అని మీరు అనుకోవచ్చు. వాళ్ళు రావడంతోనేంటంటే, సిట్యుయేషన్స్ అనేవి మీకు ఈజీ అవుతాయి. ఆర్ అట్‌లీస్ట్ అంటే మీకు నెక్స్ట్ ఏం చేయాలి? మీ మేనిఫెస్టేషన్స్‌ని ఎలా వర్కౌట్ చేసుకోవాలి అనే క్లారిటీ అయినా వస్తుంది. ఈ రకంగా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అయితే సాధించుకోగలుగుతారండి. ఇదైతే చాలా పాజిటివ్స్ అయినాయి. సో, టెంపరరీగా ఈ మెస్ అనేది ఉంటుంది. దీన్ని మీరు భరించాలి అంటే అందుకే యోగా కానీ, మెడిటేషన్ కానీ, బ్రీత్ ఎక్సర్‌సైజెస్ కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. లేదా నేచర్‌తో కనెక్ట్ అవ్వడం కానీ అలాంటివి చెయ్యాలండి. మీ ఎనర్జీస్‌ని మాత్రం కొంచెం బ్యాలెన్స్డ్‌గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే కొంత అవేకెన్ అవుతారో స్పిరిచువల్‌గా లేదంటే కొంత మీ మైండ్‌ని కామ్ చేసుకుంటారో మీ గట్ ఫీలింగ్ చెప్తుంది మీకు అర్థమవుతుందండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.